హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెస్కా కల్లింపూడి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అండి ఇది. ఈరోజు నేను టిఫిన్ ఏం చేయలేదు, పెరుగన్నం తినేయొచ్చని రైస్ పెట్టేశానండి. పక్కన మా ధాన్యం బియ్యం కదా, ఓర్పన్నం పెట్టేశాను. మధ్యాహ్నం చుట్టాలు వస్తారని చెప్పి నేను మధ్యాహ్నానికి పక్కన రైస్ పెట్టానండి. చికెన్ తెప్పించాను, సొంటియం కూడా తెప్పించానండి. సొంటియం కూడా అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈజీగా కుక్ చేయడం మీకు చూపించేస్తాను. మటన్ కూడా తెప్పించానండి. మార్నింగ్ వ్లాగ్ అండి ఇది. అల్లం వెల్లుల్లిపాయలు, టమాటీలు ఇవన్నీ పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. విడిగా రైస్ పెట్టాను కదా, ఉడికిపోయిందండి. దాన్ని కూడా వార్చేసాను. ఒకప్పుడు పెద్ద పెద్ద తెప్పలు వార్చలేకపోయేదాన్నండి, ఇప్పుడు వార్చేస్తాను, అలవాటు అయిపోయింది. దానికి గ్లాస్ పెడితే గ్లాస్ గింజలు పడిపోయిందండి. గ్లాసు మళ్ళీ అది మెల్లికి పట్టుకొని మళ్ళీ వేరే గ్లాస్ పెట్టాను. అయిపోయింది. తర్వాత పక్కనే చికెన్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. అన్నీ కట్ చేసి ఉంచాను కదా, అదిగోండి ఆవిరి కొట్టేస్తుంది. ఉల్లిపాయలు వేసాను. ఎడం చేయి కాదండి, కుడి చేతితో చేశాను. సెల్ఫీ మోడ్లో పెట్టడం వల్ల మీరు ఎడం చేయి అనుకుంటారు, ఎడం చేతితో చేయట్లేదండి, అది సెల్ఫీ మోడ్లో ఉంది. తర్వాత చికెన్ మొత్తం వేసేసాను. వేసేసి బాగా కలిపేసి మూత పెట్టుకున్నాను. మూత అవుతుంది. నెక్స్ట్ మటన్ కూడా ప్రిపేర్ చేస్తానండి. ఆయిల్ వేసి అవతల పక్క కూడా స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి బాగా వేగనిచ్చాను. వేగనిచ్చిన తర్వాత అప్పుడు మటన్ వేసానండి. పక్కన చారు మరుగుతుంది, అది పోపు వేయాలి. నాకు తెలిసి నేను మధ్యలో స్టవ్ ఏమైందంటే మధ్యలో బర్నర్లు సరిగ్గా కాలట్లేదండి, అందుకే చారు త్వరగా మరగలేదు. చూడాలి మరి ఏమైంది అది. ఇప్పుడు వచ్చే స్టవ్స్ అవి అంత క్వాలిటీగా లేవండి, అసలు బాగాలేదు. చూడటానికే షోయింగే తప్ప గ్లాస్ స్టవ్స్ అవి ఎంత కాస్ట్ పెట్టినా ఏదో ఒకటి ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. నాకు తెలిసి అప్పుడు స్టవ్లు ఉండే మన దగ్గర ఉంటాయి కదా స్టీల్ స్టవ్లు, అవి చాలా మంచిదండి, ఎక్కువ కాలం మన్నుతాయి. మనం ఏంటంటే ఇవి బాగుంటాయని తీసుకుంటాం, మహా అయితే 1 year అయితే ప్రాబ్లమ్స్ అయిపోతున్నాయి అన్నమాట. చూడండి, చికెన్ కూడా అయిపోయింది. మధ్యలో టమాటీ ఉల్లిపాయలు ఇవన్నీ పేస్ట్ వేస్తాను. తర్వాత ఉప్పు కారం అన్నీ వేసేసి దగ్గరికి చికెన్ అంతా వేసి మూత పెట్టేసానండి. పసుపు ఇవన్నీ వేసాను. చికెన్ మసాలా కూడా వేసుకోండి లాస్ట్లో దించేటప్పుడు. కానీ సొంటియాం కూడా ఏటవుతుందంటే ఎక్కువసేపు ఉడికించాలండి. మీరు కుక్కర్ పెట్టేసుకోండి, త్వరగా అయిపోతుంది. నేనైతే కుక్కర్ పెట్టను, ఎక్కువ శాతం ఇలాగే వండుతాను. ఫస్ట్ టైం అండి వ్లాగ్ ఛానల్ పెట్టడం, చిన్నది మినీ వ్లాగ్లా చేశాను. మటన్ కూడా అయిపోయిందండి. ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసాను. వేసిన తర్వాత టమాటా వేసేసి ఇంకా వాటర్ వేసి పెట్టేశాను, అయిపోయింది. తర్వాత చారు పోపు వేసానండి. దాన్ని బట్టి చాలా మరుగుతుంది అలాగనా, అది పక్కన పెట్టి వదిలేసాను. చారు పోపు కూడా వేసేసుకున్నాను. అదిగోండి చికెన్ అయిపోయింది, మటన్ అయిపోయింది. మటన్ మసాలా చికెన్ మసాలా వేసి దగ్గరికి అయిపోయినొచ్చి ఇంక దించేసుకోవడమే. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ఒక లైక్ చేస్తే ఎక్కువ మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మటన్ కూడా అయిపోయిందండి. సొంటియం కూడా చికెన్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి అయిపోయింది. థ్యాంక్ యూ.